హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే దంపతులకు ఢిల్లీ హైకోర్టు చారిత్రకమైన తీర్పు వెలువడించడం జరిగింది. శిక్ష కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ల కేసు విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించడం జరిగింది. విడాకుల కోసం పిటిషన్లు వేసుకునే దంపతులకు కనీసం ఏడాది పాటు విడిగా జీవించాలనే నిబంధన తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ కోర్టు లేదా హైకోర్టు కాలాన్ని మాఫీ చేయవచ్చునని స్పష్టం చేసింది. విడాకుల ప్రక్రియలో మొదటి, రెండవ మోషన్ల మధ్య ఉండే 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్స్ను కూడా స్వతంత్రంగా మాఫీ చేసే అధికారం కోర్టుకు ఉందని ధర్మాసనం తెలిపింది. విడిపోవాలనే ఉన్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం సరైన పద్ధతి కాదని కోర్టు అభిప్రాయపడింది. అలా ఉంచితే వారి ఆత్మగౌరవానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే వారికి ఏడాది పాటు విడిగా మందలందరికీ ఇచ్చి పిటిషన్ వాటినస్కి ఏడాది పాటు విడిగా మతుకు పిటిషన్ వాటిలందరికీ ఇచ్చి ಕೆತ್ತನವ ರಸಿಕೆ ಇಂಜಿ బాధితుకు విడిగా ఒక సంవత్సరం పాటు విడిగా అవసరం ఇల్లే ఇందరికి ఇచ్చి ఢిల్లీ హైకోర్టు స్పష్టం తొక్కుతారన్నమాట. ఫ్యామిలీ కోర్టు కానీ హైకోర్టు కానీ ఆ కాలాన్ని మాఫీ తొంగొచ్చు అనమాట. ఇందుకు విడాకుల ప్రక్రియలో 1వ, 2వ మోషన్ల మధ్య ఉండే 6 నెలల కూలింగ్ పీరియడ్ను కూడా స్వతంత్రంగా మాఫీ తొంగొచ్చిందరికి ఇచ్చి కెత్తడం జరుగుతుంది అనమాట. ఇందుకు ఊరు విడాకులకి విడిపోవాలందరికి ఇచ్చి మత్తూరిని బలవంతంగా కలిసి మనటిందరికి ఇచ్చి కెత్తటం కూడా అలా తుంకు ఊరు ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛకి భంగం కలిగిస్తారు కాబట్టి ఇచ్చి ఢిల్లీ హైకోర్టుకి ఎత్తడం జరుగుతుందంట. సరే, మంతం ఫ్రెండ్స్.